అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించడం అంటే ఏంటి? కత్తి పట్టుకుని ఎదిరిస్తామా? చూడండి, అపోస్తల కార్యములు 19:14-17 వచనాలు చూద్దాం. చూసుకున్నట్లయితే యూదుడైన స్కవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు అంట 7 ఉన్నారంట. ఎవరు? అతని పేరేంటి? స్కవయను. ప్రధాన యాజకుడు ఏంటంటే పెద్ద పాస్టర్ గారు. ఆయన ప్రధాన యాజకుడు అంటే పెద్ద పాస్టర్ గారు, చిన్న ఆయన కూడా కాదు. ఆయనకి ఎంతమంది ఉన్నారంట? 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళు అనుకున్నారంట, అరే పౌలు ఇట్ట నెత్తి మీద చెయ్యగానే గజలాడిపోతున్నారు, ఏదేదో భాషలు మాట్లాడేస్తున్నారు, దెయ్యాలు ఉంటే పారిపోతున్నాయి, అది ఇలాగ మనం పని పాట లేకుండా కూర్చోవటం బాగాలేదురా. చూసారా, ఇలాగ మనం ఏ పని పాట లేకుండా కూర్చుంటే నాన్న తిడుతున్నాడు రా పద్దాక. ఒక పని చేద్దాం, మనం కూడా దెయ్యం అడగని పడితే ఆడి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి ఏం చేయాలంట? నెత్తి మీద చేసి ఓ సైతాన్ అందాం, అంతే, అది పారిపోద్ది. అప్పుడు మనకు కూడా మంచి ఫేమస్ అయిపోతాం. కానుకలా నొత్తి కొద్దిగా మన 7 షేర్ చేసుకుంటారు అనుకున్నారు ఒకరికొకరు. ఓకేనా? 7 బయలుదేరారు, తిరిగారు మొత్తం ఒకరిని పట్టుకున్నారు. వాళ్ళు దెయ్యం ఉంది, అరే మంచివాడు దొరికాడు అనుకున్నారు. దొరికిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వచ్చారు, యేసు నామములో ఓ సైతాన్ అనగానే సైతాన్ మాట్లాడటం స్టార్ట్ చేసిందంటే, నువ్వు యేసు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, అసలు మీరెవర్రా నా మీదకి వచ్చి అని చెప్పి ఇది ఎగిరంట వాళ్ళ మీద పడేకెళ్ళి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని వివస్త్రాలను చేసేసింది. అంటే బట్టలు చించేసేకెళ్ళి బట్టలన్నీ కూడా పోయేకెళ్ళి ఇంకా గాయము తగిలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. అపవాదిని ఎదిరించడం అంటే మాటలు కాదు, ఫిజికల్గా ఎవరికి కూడా మనం ఎదిరించలేం. అపవాదిని ఫిజికల్గా ఎదిరించడం అనేది జరగనటువంటి పని. ఏ రకంగా ఎదిరించగలమంటే ఉపవాస ప్రార్థనల వలననే అది సాధ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ రూపాంతరమైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత పేతురు, యోహాను వాళ్ళు కిందకి దిగి వస్తున్నప్పుడు కింద ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. చాంద్ర రోగం పట్టినటువంటి ఒక బాలుడు అక్కడ ఉంటే వాళ్ళ తండ్రి తీసుకొచ్చాడు, శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు, ప్రార్థన చేస్తుంటే ఇతనిలో దెయ్యం పోట్ల. చాంద్ర రోగం అంటే ఫిట్స్, తరచూ నిప్పుల్లో పడేస్తుంది, నీళ్ళల్లో పడేస్తుంది. కారణం ఏంటంటే ఆ నిప్పులో పడి కాలిపోతే వాడు చచ్చిపోతాడు, వాడు ఆత్మను తీసుకుని నరకానికి వెళ్ళిపోవచ్చు. నీళ్ళల్లో పడేస్తే ఆ నీళ్లు తాగి వాడు చచ్చిపోతాడు, వాడు ఆత్మ నేను నరకానికి తీసుకెళ్ళిపోవచ్చు. కనుక ఈ చాంద్ర రోగం పట్టిన ఈ దెయ్యం ఏం చేస్తుందంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉందంట. దెయ్యం యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తిని ఏ వ్యక్తి దగ్గరికి ఏదో వస్తుందో దాని ఎజెండా, దాని యొక్క ఆలోచన ఏంటంటే ఆ వ్యక్తిని నాశనం చేయాలి, ఆ వ్యక్తి యొక్క ఆత్మని నరకానికి తీసుకుని వెళ్ళాలి. చూసారా, చాలా పెద్ద ఎజెండా ఉంటుంది. శత్రువు యొక్క ఎజెండా అనేది చాలా పెద్దది. ఈ భూమి మీద మాత్రమే కాదు కానీ అతని యొక్క ఆత్మ నిత్య నరకాగ్నిలో పడి యుగాలు ఏడుస్తూ అక్కడే ఉండిపోవాలి. అది అపవాది యొక్క ఎజెండా.